మారుతి సుజుకి బ్రెజా ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే, కొన్ని చెప్తాను ప్లస్ పాయింట్స్ ఏంటని. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. మంచి బాడీ స్టైలు, ఎస్‌యూవీ లాగుండాలి. కొంచెం బల్కీగా పెద్దదిగా ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ బావుండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా పైన కూర్చొని డ్రైవ్ చేసినట్టు కమాండింగ్ పొజిషన్‌లో ఉండాలి. మంచిగా విజిబిలిటీ ఉండాలి. బోనెట్ మంచిగా సరౌండింగ్ అంతా అంటే అది ఉందనమాట. మంచి మైలేజ్ కావాలి. అది కూడా ఉంది. మంచి రీసేల్ వాల్యూ ఉండాలి. అది కూడా ఉంది. సర్వీస్ కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉండాలి. యెస్, ఇట్ ఈస్ దేర్. నాకు మధ్య మధ్యలో కారు ఆగిపోవడం, సమస్యలు రావడం, మళ్ళా సర్వీస్ సెంటర్‌కి వెళ్ళడం నాకవేమీ నచ్చదు. మంచి రిలయబుల్ కార్ కావాలి అంటే ఇది కూడా ఉందనమాట. మంచి రిలయబుల్ ఇంజిన్ ఉంది. 1.5 లీటర్ అనమాట. క్లోజ్ టు 1500 సీసీ. వన్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. 4 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో, సుజుకి ఇంజిన్స్ గురించి తెలుసు కదా! మోస్ట్ రిలయబుల్ అనమాట. మోస్ట్ రిలయబుల్ అండ్ డ్యూరబుల్ కూడా. సో, సర్వీస్ కాస్ట్ తక్కువే ఉంటుంది. మైలేజు బావుంది. రీసేలు బావుంది. మీకు మంచిగా సిటీలో తిరగడానికైనా ఉపయోగపడతాయి. మేము అప్పుడప్పుడు హైవేలో వెళ్ళడానికి 5 మెంబర్స్ కావాలి, ఫ్యామిలీ అంతా ఎళ్ళడానికన్నా అది ఉంది. బూట్ స్పేసు బావుందనమాట. సో, ఇంకా ఏంటి అంటే రీసేల్ వాల్యూ కూడా బావుంది. కొద్దిమంది కొనేటప్పుడు ఇది కూడా ఆలోచించి కొంటారు. ఇన్ కేస్ నేనేమన్నా కొనాలి, వేరేది కొనాలి అంటే ఇది అమ్మేస్తే నాకు మంచి వాల్యూ వస్తుందా? లేదంటే మంచి రీసేల్ వాల్యూ కూడా ఉందనమాట. సో, దట్ ఈస్ ఆల్సో కవర్డ్. సో, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ప్లస్ సేఫ్టీ కూడా ఉంది దీనికి. సో, చాలామందికి ఈ లుక్ అంటే చాలా ఇష్టం. కొద్దిమందికి వెనక రియర్‌లో నచ్చదనమాట. సో, ఇంకా కాస్త బెటర్‌మెంట్ చేసిండాల్సింది. మేబీ ఫేస్ లిఫ్ట్ ఏమన్నా చేస్తారేమో చూద్దాం. సో, ఇవండి లుక్స్ బావున్నాయి. మంచి హై హై పొజిషన్‌లో కూర్చొని బోనెట్ విజిబిలిటీ ఉంటుంది. సైడ్ గూడా మీరు ట్రాఫిక్ చూడొచ్చు. మంచిగా డ్రైవ్ జేయొచ్చు. 5 మంది కూర్చొని ఎళ్ళొచ్చు. సిటీ డ్రైవింగ్‌కైనా చాలా బావుంటుంది. హైవేకైనా బావుంటుంది. సో, మైలేజు బావుంది. మీకింకా మైలేజ్ ఎక్కువ గావాలంటే సీఎన్‌జీ ఉందనమాట. సో, నాకు సీఎన్‌జీ వద్దు కానీ మైలేజ్ కావాలి, ఎక్కువ గావాలంటే హైబ్రిడ్ కూడా ఉంది. స్మార్ట్ హైబ్రిడ్. అది కూడా చూడండి పెట్రోల్‌కి, హైబ్రిడ్‌కి 2 కిలోమీటర్స్ మాత్రమే తేడా ఉందనమాట. అది కాస్త ఆలోచించి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండది. సో, మీకింకా కన్వీనియంట్‌గా కావాలి అంటే ఆటోమేటిక్ కూడా ఉంది. మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. టార్క్ కన్వర్టర్ అనేసి. చాలా బావుంటుందిది. జెర్క్స్ లేకుండా ప్లెజెంట్‌గా ఉంటుందనమాట. అది కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి. ఓకే. సో, ప్రైజెస్ గూడా బానే రీజనబుల్‌గా ఉన్నాయి. 8.26 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. బేస్ వేరియంటు. సో, మీకేది నచ్చుతుందో చూడండి. మీకు పెట్రోల్ కావాలా? సీఎన్‌జీ కావాలా? హైబ్రిడ్ కావాలా? అని టెస్ట్ డ్రైవ్ చేసి, కాలిక్యులేట్ చేసి తర్వాత ఫైనలైజ్ జేసుకోండి.